హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ బొమ్మల ఫ్యాక్టరీ కొనటానికి పార్టీ సిద్ధంగా ఉంది. రేట్ ఎంతో చెప్పండి శరత్ చంద్ర గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా శోభ ఎంతో ప్రేమగా బొమ్మల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అనుకోని కారణాల వల్ల ఇప్పుడు ఆ బొమ్మల ఫ్యాక్టరీని అమ్మాల్సి వస్తుంది. దాన్ని మంచి పనికి ఉపయోగిస్తే ఎంత రేట్ అయినా సరే ఇస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని కొనేవాళ్ళు కూడా బొమ్మల ఫ్యాక్టరీనే పెట్టాలనుకుంటున్నారు సార్ అని చెప్పి రియల్ ఎస్టేట్ మీడియేటర్ శరత్ చంద్రతో చెప్తూ ఉంటాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పని మొదలు పెట్టుకోమని చెప్పండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, బావా ఎందుకు బావా అంత అర్జెంటుగా బొమ్మల ఫ్యాక్టరీని అమ్మటం అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ, ఆ బొమ్మల ఫ్యాక్టరీ ఖాళీగా ఉండటం వల్ల ఆకతాయిలు చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నారు. అది నాకు నచ్చలేదు. అందుకే ఆ బొమ్మల ఫ్యాక్టరీలో మంచి పనులు జరగాలనే అమ్ముతున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఏమ్మా భూమి, నువ్వేమంటావు అని శరత్ చంద్ర అంటూ ఉంటే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే ఎంత డబ్బు ఇవ్వమంటారో చెప్పండి శరత్ చంద్ర గారు అని చెప్పి రియల్ ఎస్టేట్ మీడియేటర్ అడుగుతూ ఉంటే, ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటాను, కానీ ఆ ప్లేస్ మాత్రం మంచి పనికే ఉపయోగించాలి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే, సరే సార్, ఇప్పుడే వాళ్ళను పిలిపిస్తాను అని రియల్ ఎస్టేట్ మీడియేటర్ బొమ్మల ఫ్యాక్టరీ కొనాలనుకున్న వాళ్ళను పిలిపిస్తాడు. నమస్కారం శరత్ చంద్ర గారు, మీ గురించి మీడియేటర్ అన్ని విషయాలు చెప్పారు. మేము కూడా ఆ ప్లేస్లో బొమ్మల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాడు. చాలా మంచి నిర్ణయం అండి, వెంటనే బొమ్మల ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావలసిన పనులు చూసుకోండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అయితే ఈ డబ్బు తీసుకోండి శరత్ చంద్ర గారు అని చెప్పి బొమ్మల ఫ్యాక్టరీ కొనాలనుకున్న అతను చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఆ డబ్బు తీసుకో అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి డబ్బు తీసుకోగానే, అపూర్వ బీరువా తాళాలు ఎక్కడున్నాయి, భూమికివ్వు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, నేను పెడతాను కదా బీరువాలో అని అపూర్వ అంటూ ఉంటే, లేదు అపూర్వ, భూమి పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్ళీ దక్కించుకుంది. ఇక బీరువా తాళాలు ఉండాల్సింది భూమి దగ్గరే, భూమికి బీరువా తాళాలు ఇవ్వు అని శరత్ చంద్ర చెప్పడంతో అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ బీరువా తాళాలు భూమికి ఇస్తుంది. నాన్న, ఈ డబ్బు బీరువాలో పెట్టేసి వస్తాను అని భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక భూమి బీరువా దగ్గరకు వెళ్ళి డబ్బుని బీరువాలో పెట్టి తాళాలు తీసుకొచ్చి అపూర్వకు ఇస్తూ ఉంటే, అమ్మ భూమి, అపూర్వకు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, ఆ తాళాలు ఉండాల్సింది నీ దగ్గరే ఉంచుకో అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి భూమి అంటుంది. అదేంటి బావా, సడన్గా అలాంటి నిర్ణయం తీసుకున్నావు, భూమి చిన్నపిల్ల, ఇంకా భూమికి ఏమీ తెలియదు కదా అని అపూర్వ అంటూ ఉంటే, చిన్నపిల్లేంటి, పెళ్ళిడికి వచ్చిన పిల్లను పట్టుకొని అలా అంటున్నావు, ఇక మీదట భూమి అన్నీ నేర్చుకుంటుంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే శరత్ చంద్ర గారు, ఈరోజే బొమ్మల ఫ్యాక్టరీ ఏర్పాటుకి భూమి పూజ చేయాలనుకుంటున్నాము, మీ కుటుంబ సమేతంగా రావాలి అని ఫ్యాక్టరీ కొన్నతను చెప్తూ ఉంటే, సరే అండి, తప్పకుండా వస్తాము అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. 1 గంటలో వచ్చేయండి, మేము ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అని చెప్పి బొమ్మల ఫ్యాక్టరీ కొన్నతను శరత్ చంద్రకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ధ్రువ గగన్కి ఫోన్ చేస్తాడు. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బావగారు అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను బావగారు అని పిలవద్దు అని చెప్పి ధ్రువ అంటాడు. ఏమైంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నా చెల్లెలు మీ ఇంటికి వస్తే ఎవరో పోలీస్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి మీ కళ్ళ ముందే నా చెల్లెలు చెంప పగలగొట్టిందంట, మీరు చూస్తూ ఊరుకున్నారే కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమీ అనలేదంట. ఎందుకు? నా చెల్లెలు మీకు కాబోయే భార్య కదా, నా చెల్లెల పైన ఆ పోలీస్ ఆఫీసర్ చెయ్యి వేస్తే మీరు ఎలా ఊరుకున్నారు? నాకు మీ ప్రవర్తన నచ్చలేదు గగన్ అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. మా ఇంటికి వచ్చింది అసలు పోలీస్ ఆఫీసరే కాదు అని చెప్పి గగన్ అంటాడు. పోలీస్ ఆఫీసర్ కాదా? మరి నా చెల్లెల్ని ఎందుకు కొట్టింది అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మా ఇంటికి వచ్చింది పోలీస్ ఆఫీసర్ గెటప్లో భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి నా చెల్లెలు చంప పగలగొట్టిందా అని ధ్రువ అడుగుతూ ఉంటే, అవును, ఆ విషయం నాకు కూడా ఆలస్యంగా తెలిసింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఆ భూమికి ఎంత ధైర్యం, నా చెల్లెల పైన చెయ్యి చేసుకుంటుందా? ఆ భూమి సంగతి నేను చెప్తాను, ఆ భూమి ఎక్కడ ఉంటుందో అడ్రస్ చెప్పండి అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. వద్దులేండి బావగారు, ఆల్రెడీ ఆ భూమికి నేను బుద్ధి చెప్పాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నిజంగానేనా అని ధ్రువ అడుగుతూ ఉంటే,
నిజం చెప్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే సరే, ఇంకొకసారి ఆ భూమి నా చెల్లెల జోలికి వస్తే అసలు ఊరుకోను అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. తార జోలికి భూమి రాకుండా నేను చూసుకుంటాను. అంతేకాదు, నాకు భూమికి పెళ్ళైనట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవు. నేను భూమిని పెళ్లి చేసుకున్నా అని భూమి కోర్టులో చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి. సో మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అదేంటి, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా తాగిన మైకంలో భూమి మెడలో నేను తాళి కట్టాను. ఇక అదే మా ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. అయితే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం అని ధ్రువ చెప్తూ ఉంటాడు. సరే బావగారు అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు భూమి పూజ జరుగుతూ ఉంటే శరత్ చంద్ర కుటుంబ సమేతంగా భూమి పూజ జరిగే దగ్గరికి వెళ్తాడు. అమ్మ భూమి, ఈ బొమ్మల ఫ్యాక్టరీలోనే మీ అమ్మ సజీవ దహనమైంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇంకా నానా, నేను ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తాను అని భూమి అంటూ ఉంటే, వద్దమ్మా, నువ్వు తట్టుకోలేవు. నేనే మీ అమ్మ అక్కడ సజీవ దహనం అయిన తర్వాత ఒకసారి వెళ్ళాను, కానీ తట్టుకోలేకపోయాను. నువ్వు కూడా అక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి భూమి అంటుంది. శరత్ చంద్ర గారు, ఇక్కడ భూమి పూజ చేయాలనుకుంటున్నాం, ఇలా రండి అని చెప్పి బొమ్మల ఫ్యాక్టరీ కొన్నతను చెప్తూ ఉంటాడు. ఇదేంటి, కరెక్ట్గా ఆ ప్లేస్లోనే వీళ్ళు భూమి పూజ చేస్తున్నారు. నాకేమైనా ప్రమాదమా, నేను ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటానా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, మీకు ఎక్కడా ప్లేస్ దొరకనట్టు ఇక్కడ భూమి పూజ చేస్తున్నారు అని అపూర్వ బొమ్మల ఫ్యాక్టరీ కొన్న అతన్ని అడుగుతూ ఉంటుంది. పంతులు గారు, ఈ ప్లేస్ చాలా బాగుందన్నారు, అందుకే ఇక్కడే భూమి పూజ చేస్తున్నాం అని చెప్పి ఫ్యాక్టరీ కొన్నతను చెప్తూ ఉంటాడు. సరే, భూమి పూజ కానివ్వండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి పూజ కోసం గుంట తీస్తూ ఉంటారు. గుంటలో నుంచి ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఎముకల్ని బయటికి తీసి చూడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. శరత్ చంద్ర గారు, ఇక్కడ ఎముకలు ఉన్నాయేంటి అని చెప్పి ఫ్యాక్టరీని కొన్నతను అడుగుతూ ఉంటాడు. ఏమోనండి, నాకు కూడా ఏమీ తెలీదు అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా శరత్ చంద్ర గారు అని ఫ్యాక్టరీ కొన్నతను అడుగుతూ ఉంటే, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడు భూమి అపూర్వ మొహంలో భయాన్ని గమనిస్తుంది. ఈ అపూర్వ ఏంటి, బొమ్మల ఫ్యాక్టరీ అమ్ముదామన్నప్ప దగ్గర నుంచి తడబడుతూనే ఉంది, ఇక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అనని భయపడిపోతుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అపూర్వ, మనం కంగారు పడాల్సిన అవసరం ఏముంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వనివ్వు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు బావా అని అపూర్వ అంటూ ఉంటే, ఇక మాట్లాడుకో అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక వెంటనే బొమ్మల ఫ్యాక్టరీని కొన్నతను పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వస్తారు. ఇక గుంట తవ్వుతూ ఉంటే కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు బయటపడుతూ ఉంటాయి. కొన్ని ఎముకలు కూడా బయటికి వస్తూ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు మా రికార్డులో రాసి ఉంది అని చెప్పి పోలీసు వాళ్ళు శరత్ చంద్రతో చెప్తూ ఉంటారు. అవును ఎస్ఐ గారు, షార్ట్ సర్క్యూట్లోనే నా భార్య శోభ చనిపోయింది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఎవరి బాడీని పాతిపెట్టుంటారు? ఇవి మనుషుల బొనికలే, చాలా క్లారిటీగా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్నో కేసుల్లో ఇలాంటివి చూసాము కాబట్టి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. ఎస్ఐ గారు, ఇంకా గుంట తీయించండి, ఇంకా ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పి భూమి అంటుంది. భూమి, నీకేం పని లేదా అని అపూర్వ అంటుంది. తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు పిన్ని. అమ్మ షార్ట్ సర్క్యూట్లోనే చనిపోయిందో, లేకపోతే ఎవరైనా అమ్మని మర్డర్ చేసి ఇక్కడ పాతి పట్టారో అన్ని విషయాలు బయటికి వస్తాయి. ఏ ఎస్ఐ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును, తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టము, శిక్ష పడేలా చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా తవ్వుతూ ఉంటే బ్రాస్లెట్ కనిపిస్తుంది. ఎవరిదో బ్రాస్లెట్ అని చెప్పి పోలీసు వాళ్ళు బ్రాస్లెట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఆ బ్రాస్లెట్ ఖచ్చితంగా హంతకులదే అయి ఉంటుంది. మా అమ్మను ఎవరో మర్డర్ చేసి ఇక్కడ గుంట తీసి పాతి పెట్టి ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ బ్రాస్లెట్ పడిపోయి ఉంటుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఆ బ్రాస్లెట్ చూడగానే గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎస్ఐ గారు, ఆ బ్రాస్లెట్ ఇలా ఇవ్వండి అని శరత్ చంద్ర అంటారు. ఇక ఎస్ఐ బ్రాస్లెట్ శరత్ చంద్రకు ఇవ్వగానే శరత్ చంద్ర బ్రాస్లెట్ను చూస్తూ ఉంటాడు. బావకు ఆ బ్రాస్లెట్ చూడగానే
గుర్తుకు వచ్చేస్తుందా గతం అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. బావకు నిన్న జరిగిందే గుర్తుండదు, ఆ బ్రాస్లెట్ ఎలా గుర్తుంటుందిలే అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, ఈ బ్రాస్లెట్ని ఎక్కడో చూసినట్టుంది, ఈ బ్రాస్లెట్ నా దగ్గర ఉంచుకోవచ్చా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అవసరమైనప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటాము, అప్పటి వరకు మీ దగ్గరే ఉంచుకోండి శరత్ చంద్ర గారు అని ఎస్ఐ చెప్పడంతో ఓకే అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక అలా గుంట తీస్తూ ఉంటే ఎముకలు బయటపడుతూ ఉంటాయి. ఎస్ఐ గారు, ఈ ఎముకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి మా అమ్మ షార్ట్ సర్క్యూట్లోనే చనిపోయిందా లేకపోతే ఇంకేదైనా నా అన్నది తెలుసుకోండి, అంతేకాదు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఇది మా అమ్మ డెడ్ బాడీ అవునో కాదో కూడా తెలుసుకోండి అని భూమి చెప్తూ ఉంటే తప్పకుండా మేడం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఏమయ్యా, ఫోరెన్సిక్ వాళ్ళకు ఫోన్ చేసి వెంటనే రమ్మను అని చెప్పి చెప్పడంతో ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి బోన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ఐ గారు, వీలైనంత తొందరగా ఈ డెడ్ బాడీ ఎవరిది అన్నది తెలుసుకోండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే తప్పకుండా శరత్ చంద్ర గారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. సరే, మా డ్యూటీ మేము చేయడం పూర్తయింది, ఇక మేము బయలుదేరతాము శరత్ చంద్ర గారు అని పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మీరు భూమి పూజ కొనసాగించండి, మీకు ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను, నా మనసు బాలేదు, నేను బయలుదేరతాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సరే శరత్ చంద్ర గారు అని బొమ్మల ఫ్యాక్టరీ కొన్న అతను అనటంతో ఇక అపూర్వ వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇక శరత్ చంద్ర బాధపడుతూ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే అపూర్వ టెన్షన్ పడుతూ హాల్లో కూర్చొని ఉంటే, ఏంటి పిన్ని టెన్షన్ పడుతున్నావు, మా అమ్మను హత్య చేసింది నువ్వేనని ఎక్కడ బయట పడిపోతుందోనని చెప్పి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంతో నిన్ను అని చెప్పి భూమిని కొట్టబోతూ ఉంటే శరత్ చంద్ర వచ్చి అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. చూసావా బావా, భూమి నన్ను ఏమంటుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. భూమి అనటం కాదు అపూర్వ, ఈ బ్రేస్లెట్ నీదే కదా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. బావ బ్రేస్లెట్ని గుర్తుపట్టేశాడా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు నీ పుట్టినరోజు నేను శోభ ఇద్దరం కలిసి ఈ బ్రేస్లెట్ని నీకు బహుమతిగా ఇచ్చాము, ఈ బ్రేస్లెట్ అక్కడెందుకు ఉంది అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. దొరికిపోయింది గుంటనక్క అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు అపూర్వ, నిన్నే అడుగుతుంది, ఈ బ్రేస్లెట్ నీదే, బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ఆ గుంటలో ఎందుకు ఉంది, నువ్వు ఎవరిని చంపి ఆ గుంటలో పాతి పెట్టావు, అక్కడ ఎందుకు నీ బ్రేస్లెట్ ఉందో చెప్పు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా అది అది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజం చెప్పు పిన్ని, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.